ఓం నమ శివాయ. నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. తులారాశి 26/7/2026 ఆదివారం నుండి 1/8/2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క వారఫలాలు. ఈ వారమంతా కూడా తులారాశి వారికి శుక్ర గ్రహం యొక్క అనుగ్రహంతో అనేక శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఎదురైన కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం తప్పక పెరుగుతుంది. పెద్దల యొక్క సలహా తీసుకొని ముందుకు సాగితే విజయాలు మరింత సులభంగా లభిస్తాయి. ఉద్యోగ రంగంలో ఈ వారం అనుకూల ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా వ్యవహరిస్తే మరింత మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు ఈ వారమంతా కూడా లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. నిలిచిపోయిన బకాయిలు వసూలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల యొక్క సలహా తీసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో రావలసినటువంటి డబ్బులు చేతుకు అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అయితే విలాస వస్తువులపై అధికంగా ఖర్చు చేయకుండా పొదుపుకు ప్రాధాన్యం ఇవ్వండి. భవిష్యత్తులో ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చాలా శుభదాయకం. కుటుంబ జీవితంలో ఆనందంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం అనే చెప్పుకోవాలి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. గురువుల యొక్క సూచనలు పాటించడం వల్ల విజయం మరింత దగ్గరవుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, యోగా, ధ్యానం చేయడం ఆరోగ్యానికి చక్కటి మేలు చేస్తుంది. ఈ వారమంతా కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. కోపానికి మాత్రం చాలా దూరంగా ఉండి ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా తీసుకుంటే అన్ని రంగాల్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక పరిహారాలు: ప్రతి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తిగా, శ్రద్ధగా ఓం శ్రీ మహాలక్ష్మినే నమః అనే పూజా కార్యక్రమాలు చేయండి. తెల్లని పూలతో అమ్మవారికి అర్చనా కార్యక్రమాలు చేయండి. పేద మహిళలకు బియ్యము,
చీర లేదా పండ్లు దానంగా ఇస్తూ ఉండండి. శుక్రవారం రోజున సాయంత్రం వేళ నెయ్యి దీపాన్ని వెలిగించి చక్కగా లక్ష్మీదేవత అష్టోత్తర శతనామావళి పఠించండి. మొత్తం మీద ఈ వారం తులారాశి వారికి ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక, కుటుంబం రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవభక్తి, ఓర్పు, వివేకంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు, గౌరవం, ఆర్థిక పురోగతి మీ సొంతమవుతుంది. శ్రీ మహాలక్ష్మినే నమః.